నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా. మేడం అమావాస్య వచ్చేస్తుంది చాలా అవును. చాలా పవర్ఫుల్ డే డెఫినెట్ గా అవును. అమావాస్య పౌర్ణమిని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు అని సాధకులు అయితే ఖచ్చితంగా చెప్తారు అవును. వినియోగించుకోండి అని అయితే ఈసారి వచ్చేటటువంటి ఈ అమావాస్య 16 సాయంత్రం మొదలై 17 సాయంత్రం వరకు ఉంది కానీ 17వ తారీఖు సూర్యగ్రహణం కూడా ఉంది అవును. మరి ఏమైనా దీనికి స్పెషాలిటీ ఉంటుందంటే మన భారతదేశంలో లేనప్పటికీ అవును. ఏమైనా పవర్ఫుల్ డేగా కన్సిడర్ చేస్తారా మీరు ప్రత్యేకంగా నెగటివ్ ఎనర్జీస్ కానీ లేకపోతే ఇటువంటి చాలా భయానకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అమావాస్య రోజు ప్రత్యేకంగా ప్రత్యేక సాధనలు పూజలు అనేవి చేయటం అనేది తెలిసినటువంటి విషయం అవును. మరి ఎట్లా ఏం చేయాలి ఆ రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా మేడం తప్పకుండా అమ్మా. చాలా మందిలో ఆ రోజు ఏంటంటే ఉదయం లేవగానే పూజలు అయితే చేసుకోకూడదు. మార్నింగ్ అసలు చేసుకోకూడదు. జనరల్ గా ఏంటంటే గ్రహణం టైమింగ్ లో అసలు మేజర్ గా తలస్నానం కంపల్సరీ చేయాలి. ఓకే తలస్నానం చేసుకున్న తర్వాత వీళ్ళకి ఏంటంటే పర్టికులర్ గా వాళ్ళకి ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉంటది. అంటే గ్రహణం టైమింగ్ లో ఎప్పుడైనా కానీ కొంచెం కన్సీవ్ అయి ఉన్న వాళ్ళు బయట వెళ్ళకూడదు. కానీ ఇక్కడ మన ఇండియా కనిపించట్లేదు కదా అయినా మనం జాగ్రత్త ఉంటని తీసుకోవాలా? అవును. జాగ్రత్త ఎందుకంటే తీసుకోవాలా? అవును. ఓ, ఓకే. జనరల్ గా ఎందుకు బయట వెళ్ళకూడదు అంటే కొన్ని పిల్లలు కూడా వాళ్ళు పుట్టడమే కొంచెం ఏదన్నా ఇట్లా వాళ్ళకి గ్రహణ బొర్రి అట్లాంటిది ఉంటది కదా. సో వస్తాయి. దాని వల్ల సో అది కాకుండా వాళ్ళు ఏం చేయాలంటే దేవుడిని మంచిగా అంటే ప్రార్థన చేసుకోవచ్చు. ఎలాంటి అంటే ఇప్పుడు గ్రహణం టైమింగ్ లో మన చేపించే పూజలు వచ్చి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు చేతబడే ఎఫెక్ట్ చాలా మందిలు సఫర్ అవుతూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ వల్ల ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉంటారు. 100%. అయితే అలాంటి టైమింగ్ లో అమావాస్య టైమింగ్ లో అదిని గ్రహణం వచ్చే టైమింగ్ లో చేపించే పూజలు ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. Definitely. అయితే ఇప్పుడు కొన్ని టెంపుల్స్ అంతా ఏం చేస్తారంటే అసలు ప్రసాదం నైవేద్యం పెట్టారు. అయితే బంద్ చేసి పెడతారు. తర్వాత అభిషేకం అంతా చేసి అసలు స్వామి వారికి అన్ని అయిన తర్వాతనే పూజలు చేస్తారు. అయితే మనం కూడా ఏంటంటే ఆ టైమింగ్ ప్రకారం అయితే మెడిటేషన్ చేయడం ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. ఓకే మరీ ఎర్లీ అవర్స్ లేసి చేయాలని కూడా ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పూజలు ఈ అమావాస్య గడియల్లో చేయడం ఇంకా బాగుంటుంది. అయితే అప్పుడు గ్రహణం టైమింగ్ లో ఎవరికైనా ఇప్పుడు ఆల్రెడీ మానసిక బాధలో ఉండే వాళ్ళకి తర్వాత ఈ చేతబడి ఎఫెక్ట్ ఉండి అసలు దాని వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు అన్ని ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ మేము శత్రువుల వల్ల బాధపడేమో ప్రతి సమస్యలకు మనకు వచ్చే ఏంటంటే అమావాస్య పూజలు చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఎక్కడ చేస్తారు మనం ఈ పూజ? అది మనం వచ్చి ఇక్కడ కొల్లిమలలో చేపిస్తాము. అంటే అది ఎక్కడ వస్తుంది? తమిళనాడు. తమిళనాడులో. కొల్లిమలలో చేపిస్తాము. అక్కడ ఏంటంటే అప్పట్లో ఋషులు ఉన్న స్థలము ఎక్కువ శివుడు డివోటీలు ఎక్కువ ఉన్న స్థలం అది. చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ ఎట్టుకై దుర్గయ్య అమ్మని అంటారు. ఎట్టుకే అమ్మవారు అవును విన్నాను చాలా పవర్ఫుల్ అటే కదా. దుర్గయ్య అమ్మవారు వచ్చి 8 చేతులతో ఉంటుంది అని ఒక మాట. అందుకే ఎట్టుకై అమ్మని అంటారు. అమ్మవారికి 8 చేతులే కదా. కై అంటే చేతులు. సో అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. అది కాకుండా స్వామి వారు మెయిన్ అయితే అక్కడ కొల్లి పావైని ఒక అమ్మవారు ఉంటది. అంటే ఆ కొల్లి మలైకి పేరు అమ్మవారి పేరు వచ్చింది అనమాట. సో కొల్లి పావై అని చెప్పేసి చెప్తారు ఆ అమ్మవారిని. అయితే ఇక్కడ ఇవన్నీ ఎట్లానంటే కొన్ని వశీ మూలికలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు మనం ఇప్పుడు కనిపెట్టి కొన్ని మెడిసిన్స్ వల్ల మనం సాల్వ్ చేసుకున్నాం. కానీ అప్పట్లో వాళ్ళు ఋషులు ఏం చేస్తారంటే మన గురించి ఇచ్చేసి వెళ్ళింది మూలికలు. సో ప్రతి ఒక్క మూలికకు ఒక బలం ఉంటుంది. ఇప్పుడు నాగకన్నిగా అని ఒక చెట్టు ఉంటది. అది చూస్తే ఆ చెట్టు సర్పం లాగానే ఉంటుంది అనమాట. అసలు చెప్పాలంటే అటువంటి దైవిక వృక్షాలన్నీ ఆ ప్రదేశంలో ఉన్నాయి. అందుకని అక్కడ చేసేవి ఇంకా మహిమాన్వితంగా ఉంటాయి పూజలు. కొన్ని మూలిక పేరు వచ్చి ఏరు సిరంగి ఉంటది. ఏరు సిరంగి అంటే ఏంటంటే మన డెవలప్ అయితా ఉండేది అనమాట. లక్ష్మీ కటాక్షం ఇచ్చేది. సో అలాంటి ఒక కొన్ని ఇది ఉంటది చెట్లు అక్కడ ఉంటది. కొన్ని చెట్లు ఏంటంటే అక్కడ మనం అక్కడ వెళ్ళి ముందుగా నిలబడామంటే మన ఎవరిని మనకు గుర్తుపట్టలేము అట్లా అయిపోతారు. అంత పవర్ఫుల్ మూలిక ఉండేది అంతా ఆ స్థలంలో ఉంది. సో అంత పవర్ఫుల్ అనమాట. సో వాటితో చేస్తారా హోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మూలికలతోనే. మన ఏదన్నా వచ్చి ఏంటంటే ఇప్పుడు కొంతమంది బ్లాక్ మ్యాజిక్ అంటే భయపడతారు, రిమూవ్ చేయడానికి ఏదో చేస్తారు అట్లా అని కాదు. ఇది చేపించేదంతా కొన్ని వశీ మూలికలతోనే చేపించేది. అయితే ఆ స్థలం కూడా కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉన్న స్థలం. సో వాళ్ళ పర్మిషన్ తో అది అసలు కొన్ని అది కనుక్కొనిదే చేయాలి. అది అట్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం ప్రాపర్ గా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కొన్ని పూజలు అయ్యి వాళ్ళకి ఆ నెగిటివ్ రిమూవ్ అయ్యేదానికి పేయి వెరైటీ అని ఒకటి పూజలు చేసి పంపిస్తారు. పేయి వెరైటీ అంటే పేయి అంటే దయ్యం చేయలాగానే ఉంటది ఆ కర్ర.
సో అది సో దయ్యం చేయలాగానే ఉంటది. చెయ్యి ఎలా ఉంటుంది అసలు దయ్యానికి సేమ్ అట్లానే ఉంటుంది. బట్ అవి ఏంటంటే పూజలు చేయించి వాళ్ళు పంపిస్తారు ఇవన్నీ. అంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ వెళ్ళడానికి ఇవన్నీ చేస్తారు వాళ్ళు. చాలా మూలికలు ఉంటాయి అసలు, ఒకటి అసలు చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలం ఉంటుంది. అట్లా మనకి ఏది అవసరమో అవన్నీ కూడా చేపిస్తారు. ఇంకొకటి యానై వనంగిని అంటారు. యానై వనంగి అంటే వాళ్ళు ఏంటంటే యానై అంటే ఎలిఫెంట్, మనకు వచ్చి ప్రతి పనులు సక్సెస్ అవడానికి అన్నమాట. అట్లాంటి మూలికతో చేపించేది. అదే మన సమస్యను బట్టి ఉంటుంది, సొల్యూషన్ అనేది ఉంటుంది. ఓకే ఓకే. అయితే మీరు చెప్పేవి ఏవైనా ఒకవేళ అక్కడ చేయించాలి అంటే జాతక పరంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఓకే ఈ గ్రహంతో సంబంధం ఉంది, ఈ గ్రహంతో ఇబ్బంది ఉంది, దాన్ని బట్టి మాత్రమే పూజలు చేసి. అవునండి. ఊరికే ఏదో వేగ్గా జయించేయటం అంతేనా మేడం? అవును. ఇప్పుడు మనకు వచ్చి వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదని జాతక చక్రం వేసే ముందుగా ప్రశ్నం వేస్తాం. ఆ ప్రశ్న చక్రం వేసిన తర్వాత వాళ్ళకి ఆ శత్రు బాధలు వాళ్ళ వల్ల ఏదైనా సమస్యలు జరిగింది అని కనిపెట్టి దాని తర్వాత మనం అసలు రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే వాళ్ళకి ఏమైతుందంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. ఎక్కువ ఈ అమావాస్య టైమింగ్ లో ఎక్కువ పూజలు నడిపిస్తాం. తర్వాత పౌర్ణమి టైమింగ్ లో కొన్ని జాతకాలకు ఏమైతుందంటే వాళ్ళ జాతక రీతిగా తిథి నక్షత్రం చూసి చేపిస్తాం. ఓకే. సో అలా కూడా ఉంటుంది పూజలు. అయితే ఈ అమావాస్యకైతే ఈ వచ్చే గ్రహణం భారతదేశంలో లేనప్పటికీ అవును నెక్స్ట్ 15 రోజులకు వచ్చేటటువంటి చంద్రగ్రహణం ఇక్కడ కనపడుతున్నటువంటి గ్రహణం. అవును. సో అప్పుడు కూడా మళ్ళీ పవర్ఫుల్. అవును. సో ఖచ్చితంగా ఆ టైంలో కూడా చేయించుకోవచ్చు. ఎంత ఫాస్ట్ గా ఈ నెగటివ్ ఎనర్జీస్ నుంచి చేతబడులు మనం ఇవాళ రేపు అది తెలియని వాడు లేకపోతే దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యని వాడు ఏమనుకుంటాడంటే ఏమిటి 21st సెంచరీలో ఉన్నా ఇంకా చేతబడులా అని అంటారు. కానీ ఎక్స్పీరియన్స్ చేసినోడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. అమ్మ బాబు అని దండం పెట్టిన డాక్టర్లతో మనం మాట్లాడిన వాళ్ళు మనం మాట్లాడాం కదా క్లయింట్సే. ఖచ్చితంగా మనకు తెలియనంత మాత్రాన, మనకి ఎక్స్పీరియన్స్ లేనంత మాత్రాన అది లేవని కాదు. అసుర శక్తి ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది. దాన్ని అధిగమించడానికి సురశక్తి అంటే దైవం ఉంటుంది. దైవం ఖచ్చితంగా కాపాడు తీరుతారు. సో ఈ నెగటివ్ ఎనర్జీస్ కి మనం మీరు చేయించేటటువంటి పూజ ఎన్ని రోజుల్లో ఫలితం ఇస్తుంది మేడం? ఇప్పుడు కొన్ని క్లయింట్ స్టార్ట్ అయిన రోజుల్లోంచి కొంతమంది 24 hours లో బాగా అయిన వాళ్ళు కూడా టీవీలో మాట్లాడుతున్నారు మనతో పాటు. అయితే బెంగళూరులోంచి కూడా క్లయింట్. అయితే చాలా మందికి ఏంటంటే వాళ్ళు పూజ మొదలు పెట్టిన రోజులోంచి 11 రోజుల్లో బాగా అయిన వాళ్ళు మాక్సిమం బ్లాక్ మ్యాజిక్ లోంచి బయటపడిన వాళ్ళు. అది వెళ్తున్నప్పుడు వాళ్ళ బాడీలోంచి బయట వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఫీవర్ వస్తుంది, ఒక వైబ్రేషన్ వాళ్ళకి అది తెలుస్తుంది. వాళ్ళకి అది వెళ్ళింది అనేది కూడా వాళ్ళకే తెలుస్తుంది. ఆ మాట కూడా చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళకి అది వెళ్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ లో కనుక, ఎందుకంటే ఫీవర్ వస్తుంది అనేటప్పుడు వాళ్ళకి కొంతమంది భయపడతారు. బట్ అది ఆ భయం ఏం అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడైతే బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ బాడీలో ఎంటర్ అయిందో అప్పుడు కూడా ఫీవర్ వచ్చి ఉంటుంది. సో అది వాళ్ళకి తెలియదు. అట్లా అనుకుని ఉంటారు. ఒక 1 week అట్లా ఫీవర్ తో పడుకున్న తర్వాతనే వాళ్ళకి అది కొన్ని రోజుల తర్వాత అప్పట్లోంచి ప్రాబ్లం కంటిన్యూగా ఉంటూ ఉంటది. వాళ్ళు అది కనిపెట్టలేదు. అప్పుడు మనం చేపించే పూజలో కూడా ఏంటంటే వాళ్ళ బాడీలోంచి అది నెగిటివ్ వెళ్తున్నప్పుడు ఫీవర్ వస్తుంది. కొంతమందికి ఎక్కువ ఆవిలింతలు వస్తుంది. కొంతమందికి ఏమైతుందంటే అసలు బ్యాక్ పెయిన్ ఉంటుంది అది వెళ్తున్నప్పుడు. సో ఎవరికి బాగా హెడేక్ వచ్చింది మేడం అట్లా అని కూడా అంటారు. అది వెళ్తున్నప్పుడు అది వాళ్ళకి తెలుసు. ఇంకా లాస్ట్ లో కొంచెం హింసించి వెళ్తుంది. నెగటివ్ ఇస్ నెగటివ్. అవును. అది కానీ అది భయపడకూడదు. దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి గట్టిగా. సో కానీ మనలోంచి వెళ్ళిపోతున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి క్లయింట్లు అదే చెప్తూ ఉంటారు. మంచిగా అయిపోతారు, అంతే, ప్రాబ్లం లేదు. రైట్. అద్భుతం మేడం. అయితే ఈ నెగటివ్ ఎనర్జీస్ నుంచి మాకు ఎట్లా బయటపడాలో తెలియట్లేదు, చక్కగా ఉన్న పిల్లోడు చక్కగా ఉన్న పిల్ల రూమ్ లో లాక్ అయిపోయారని చెప్పిన వాళ్ళు కోకొల్లలు చెప్తూనే ఉంటారు. మనకు తెలిసిన వాళ్లే, మనతో ఉన్న వాళ్లే, మన వెన్నుపోట పొడుస్తూ ఇటువంటివి చేయించిన వాళ్ళు అనేక మంది. అట్లా కాల్స్ కూడా మేము చూసి ఉన్నాం. సో అసలు ఏమీ చేయలేదు, ఇంక మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి మేడంని కాంటాక్ట్ చేయండి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, అతిశయోక్తి కాదు ఇందులో. మీరు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు కామ్గా ఉండండి. మిగతావన్నీ ఒకవేళ మేడమే కరెక్ట్ గా చెప్తే అప్పుడు మాత్రమే మీరు నమ్మండి. ఓకే, ఇది ఓపెన్ గా చెప్తున్నాం కదా వీడియోలో. మేడం మీరు దానికి ఓకే కదా? కన్ఫర్మ్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు నా సమస్య అన్న తర్వాతే మీరు మాట్లాడండి, అన్న తర్వాతే మీరు మిగతా స్టెప్స్ తీసుకోండి. అపాయింట్మెంట్ కూడా ఎంత అసలు రీజనబుల్ గా, అసలు మీలాగా తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు నిజంగా. ఇంతమందిని నేను చూస్తూ ఉన్నాను కదా, లోపల నుంచి వస్తున్నటువంటి మాట. ఒక సర్వీస్ ఓరియంటెడ్ గానే చేస్తున్నారు, పర్ఫెక్ట్ గా పని అవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. అందుకు చాలా చాలా సంతోషం. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.